రౌడీజం రాజకీయం ఒక్కటి కాదు. ఇది ఒకానొక సినిమాలో కోట శ్రీనివాసరావు ఫేమస్ డైలాగ్. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఇప్పుడు ఇదే కనిపిస్తోంది. మాటలతో రెచ్చగొట్టడం, నోటికొచ్చినట్టు మాట్లాడడం, గులాబీ పార్టీని బెదిరించడం, భయభ్రాంతులకు గురి చేయడం, ఇది కాంగ్రెస్ చేస్తున్న రౌడీ రాజకీయం. మరణించిన గోపీనాథ్పై బురద జల్లేందుకు విఫల యత్నం చేస్తూ న్యాయంగా పోరాడుతున్న సునీత, రాజధర్మానికి మధ్య జరుగుతున్న యుద్ధం. అయితే ఆత్మీయత ముందు రౌడీజం పనిచేయదని కుండ బద్దలు కొడుతోంది జూబ్లీహిల్స్ సమరం. ఇంకొకరిది అధర్మ యుద్ధం. ఇటువైపు ఒక్కరే ఆడబిడ్డ, అటువైపు రౌడీ షీటర్ బిడ్డ. కాంగ్రెస్ పార్టీవి బెదిరింపుల రాజకీయాలు, గులాబీ పార్టీవి సంక్షేమ పథకాల నినాదాలు. బీఆర్ఎస్ వాళ్ళు పిచ్చి పిచ్చి వేషాలు, పిచ్చి పిచ్చి తమాషాలు వేసుకొని ఇది నా ఇల్లు జూబ్లీహిల్స్, నా ప్రాంతం, మీరు కాదు కదా మీ బాసులు కూడా గల్లీలకి బయటికి పోలేరు అని చెప్పేవాడు కూడా మీ ఇల్లు కూడా మీ గల్లీలు దాటారు, మీ ఇల్లు చూడదు. ఎన్నడైనా బయట పడాల్సిందే కదా. నేను ఆయన ఉక్కులం కుల్లా బయట పడ్డాడు. బిడ్డ నేను తలుచుకుంటే జూబ్లీహిల్స్ బయటకు వెళ్తే అయ్యే జాగిరా, నేను ఓపెన్ ఆడితే అయ్యే జాగిరా, ఏంది అసలు ఏం మాట్లాడుతున్నాను అంటే పోలీసు వాళ్ళు ఏం చేస్తున్నారు మరి? ఎక్కడ పోయినారు పోలీసు వాళ్ళు? ఎందుకు సోమోట కేసులు రిజిస్టర్ చేస్తారు? ఎందుకు మరి 506 క్రిమినల్ ఇంటిమిటేషన్ బుక్ చేయండి కేసు ఆయన మీద. మేము తలుచుకుంటే జైల్లోకి వెళ్ళి ఈ జూబ్లీహిల్స్కి వెళ్ళి బయటకు పోలేమంటే మరి ఆయన చూసుకుంటూ కూర్చున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళే మఫ్టీలలో మొత్తం కూడా ఈ నవీన్ యాదవ్కు ఇక వీళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉన్నారు. మరి బీజేపీలు ఎక్కడ పోయినరు? బీజేపీలు నవీన్ యాదవ్ ఇద్దరు కలిసి ప్రచారం చేస్తూ ఉన్నారు. కుల్లం కుల్లా అర్థమవుతున్నది. అందుకొరకే మళ్ళొకసారి మేము మీ తెలంగాణ ప్రజలు ప్రత్యేకించి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో చెప్తున్నాం, మీరు ఇప్పుడే వీళ్ళు ఓటు వేయకముందే అసెంబ్లీకి పోకముందే ఇంత రౌడీజం చేస్తూ ఉన్నారు. అసెంబ్లీకి పోతే రోజు వాళ్ళ ఇంటి ముంగట లైన్ కట్టాల్సి ఉంటుంది. వీళ్ళ పైల్వాన్లు వచ్చి మన బస్సులలో తిరుగుతాయి. ఇంతకుముందు ఒక మహిళ మేము తిరుగుతూ ఉంటాను, సార్ దయచేసి సీసీటీవీ కెమెరాలు పెట్టండి, ఇక్కడ గుండాయిజం పెట్టండి. ఎన్నికల కోసం ఇంతలా అడ్డదారులు తొక్కాలా? ఆడబిడ్డ అని చూడకుండా అమానవీయంగా ప్రవర్తించాలా? వ్యక్తిగత జీవితంలోకి చొరబడి కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసే స్థాయికి దిగజారాలా? జూబ్లీహిల్స్ ఇప్పుడు నిగ్గదీస్తోంది, నిలదీసి అడుగుతోంది. నాకు ఇనే ఒక్కలేదు చాలా. నేను అడిగిన నాకు అంతే ఇయ్యాలి ఇద్దరు పెట్టాను, నేను కాదంటలేను నాన్న. ఇయ్యాల ఇచ్చిన వాగ్దానం మాట మళ్ళా ఓట్లు గెలిచినాక రాదు, వాగ్దానం చెయ్యి. గ్యాస్ సిలిండరు ఇప్పటి వరకు 500 ఉంటే ఎక్కువ పైసా తక్కువ కాదు. నేను ఒక ముచ్చట అడుగుతాను, కరెంటు ఫ్రీ అన్నోళ్ళు ఇప్పుడు మళ్ళీ ఎందుకు బిల్లులు వేస్తుంది? నేను ఒక ముచ్చట అడుగుతాను, కరెంటు ఫ్రీ అన్నోళ్ళు ఇప్పుడు మళ్ళీ ఎందుకు బిల్లులు వేస్తుంది? తెలియకనే కదా ఇప్పుడు అడిగేది. మరి అంత ఏది అబద్ధమో ఏం చేసేది అంత అబద్ధం ఓట్లు వేయగానే కెరువులు పత్తులు ఫీజు మీరు కానీ కరెంట్ పోతలేదు కరెంట్ 2 మంట పొద్దుగట 2-3 మాటలు పోతుంది. అన్ని మాటిచ్చి వాగ్దానం చేసినది నెరవేరుస్తున్నారు. అక్కడ మీరు కరెంట్ పోయేది ఇప్పుడే పోతుంది. మళ్ళా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక ఎట్లుంది? 2 సంవత్సరాలు పోతేనే ఉంది. కాంగ్రెస్ లేదు, అన్ని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మంచిగా పుట్టే నీళ్ళలో రోడ్డు మీద నీవునే వర పోసుకొని ఎత్తుకోవాల్సి వస్తుంది. మోరీలు నిండితే లోపలికి ఏం పోయేది మాకు తెలియదు. ఇప్పుడు 4000 రూపాయలు ఇస్తాన్నారు. ఏది ఇచ్చిందా? ఇప్పుడు మీరు మినిస్టర్ని అడిగారు కదా, ఏమని చెప్పిండు మీకు? 4000 గురించి ఏం చెప్పలేదా మీకు? ఏం చెప్పలేదు. మరి చెప్పలేదు. ఎన్నికల్లో రాజకీయ పార్టీలు పరస్పర ఓవైపు ఆడబిడ్డ భర్తను కోల్పోయి నెలలు కూడా గడవక ముందే ప్రజలు ఆయనకు అప్పగించిన బాధ్యతను పూర్తి చేసేందుకు రాజకీయ క్షేత్రంలోకి అడుగుపెట్టింది. అసెంబ్లీ ఎన్నికల్లో తన భర్తను గెలిపించిన ఓటర్లు ఇప్పుడు ఆయన ఆశయాల్ని నెరవేర్చే బాధ్యతను తనకు అప్పగిస్తారనే నమ్మకంతో ప్రచారం చేస్తోంది.
మన కళ్ళ ఎదుట దీక్షతు సన్నిధులే జన్య గర్జనై గగనమరి మరోవైపు బ్యాలెట్ పోర్లో రాజకీయ పార్టీలు పరస్పర ఆరోపణలు విమర్శలు చేసుకుంటాయి. అధికారంలో ఉన్న పార్టీ ప్రజా సంక్షేమం అభివృద్ధిని వివరించి ఓట్లడుగుతుంది. ప్రతిపక్షం అధికార పార్టీ వైఫల్యాలను ఎండగట్టి ప్రజలను తమ వైపుకు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తుంది. ఉమ్మడి రాష్ట్రంలోనైనా తెలంగాణ ఏర్పడిన తర్వాతనైనా వచ్చిన అనేక సాధారణ ఉప ఎన్నికల్లో తెలంగాణ సమాజం ఇదే చూసింది. కానీ తొలిసారిగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఈ ప్రజాస్వామ్య స్ఫూర్తి కనుమరుగయ్యిందనే ఆవేదన సర్వత్రా వినిపిస్తోంది. బీఆర్ఎస్ అభ్యర్థి దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ సతీమణి మాగంటి సునీతకు చేసిన కాంగ్రెస్ పార్టీకి ఆశించిన ఫలితం రాలేదు. వ్యక్తిగత విషయాలతో నామినేషన్ల ప్రక్రియకు సంబంధం లేదని ఎన్నికల అధికారులు తేల్చి చెప్పడంతో సైలెంట్ అయిపోయారు. ఈ ప్రయత్నము బెడిసికొట్టడంతో మరణం తర్వాత కాంగ్రెస్ పార్టీ ముందుగానే నియోజకవర్గంపై దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో గత ఎన్నికల్లో ఓడిపోయిన నియోజకవర్గాన్ని నమ్ముకుని ఉన్న మైనారిటీ నేత మాజీ క్రికెటర్ అజారుద్దీన్ కే టికెట్ ఇస్తారని అందరూ భావించారు. సీఎం వర్గం ఆయనకు ఎమ్మెల్సీ ఇచ్చి పక్కకు తప్పించగా మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ వంటి సీనియర్ నేతలకు అవకాశం కల్పిస్తారని పార్టీ శ్రేణులు ఆశించినా నెరవేరలేదు. చివరికి రౌడీ షీటర్ బిడ్డను రంగంలోకి దింపింది. సాక్షాత్తు కాంగ్రెస్ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అసెంబ్లీ వేదికగా రౌడీ షీటర్ అని అభివర్ణించిన చిన్న శ్రీశైలం యాదవ్ కుటుంబంలోని వ్యక్తికి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది. దీంతో సాధారణ ఓటరు మొదలు కాంగ్రెస్ నేతలు నివ్వెరపోయారు. అయినా రాష్ట్ర కాంగ్రెస్ తన వైఖరిని మార్చుకోలేదు. రౌడీ షీటర్ గా పోలీస్ స్టేషన్లో ఫోటో అతికించిన శ్రీశైలం యాదవ్ తో ఏకంగా మంత్రి సీతక్క ఇతర కాంగ్రెస్ నేతలు కలిసి ప్రచారం చేయడం పైన తీవ్ర స్థాయిలో విమర్శలు వినిపిస్తున్నాయి. ఇది ఓటర్లను భయాందోళనకు గురి చేయడమే అనే ఆరోపణలున్నాయి.